హాయ్ హలో అందరికి నమస్తే. నేను ఈ రోజు మీ అందరి ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చానండి. అదేంటా అని చూస్తున్నారా? ఇది ఒక పెళ్లి టాపిక్ అండి. పెళ్ళంటే ఇప్పుడున్న జనరేషన్ లో అసలు పెళ్ళంటే ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఏమంటే పెళ్లి ఏంటంటే భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపుకోవడం ఇవే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ మన పురాణాల కాలంలోనే పెళ్లి అంటేనే మంచి ప్రేమ జంటలు ఉన్నాయండి. అందులో ఒక జంట చూసుకున్న జంటల్లో ఒకరైన వాళ్ళు మన శివుడు, పార్వతి. సో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే శివ పార్వతుల గురించి ఏంటనంటే శివుడు మన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ సతీదేవి ఎవరు అనుకుంటున్నారా? దక్ష మహారాజు యొక్క కూతురు. సతీదేవి ఉన్ను శివుడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అది తెలుసుకున్న దక్షక రాజు ఏం చేస్తాడు, తనకి ఆ విషయం నచ్చదు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి శివుడు అంటే అస్సలు నచ్చదనమాట. అలా అని చెప్పి వీళ్ళిద్దరు వేరే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దక్షక మహారాజు ఒక పెద్ద యాగం చేస్తాడనమాట. ఆ యాగానికి అందరిని పిలుస్తాడు. అంటే మన ఉన్న దేవతలని వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి ఒక పెద్ద యాగంగా దాన్ని చేస్తూ ఉంటాడు. దానికి శివుడిని పిలవడు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఆ దక్షక మహారాజు పిలిచినప్పుడు ఈ సతీదేవి ఏమంటుంది, సరే నిన్ను పిలిచాడు కదా నువ్వు వెళ్ళు, నేను రాను అనేసి శివుడు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటదంటే లేదు వెళ్దాము అని అంటే, సరే పిలవలేదు కదా అన్నట్టుగా శివుడు మాత్రం సతీదేవిని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన సతీదేవి యాగానికి దగ్గరికి వెళ్తది. అక్కడ అందరు పెద్ద పెద్ద దేవతలు వాళ్ళందరూ ఉంటారు కదండి. అందరూ ఉన్నప్పుడు సతీదేవి ఏమనిపిస్తది, అరే ఇంతమంది ఉన్నారు మా ఆయన ఒక్కళ్ళు లేడు కదా అనే ఫీలింగ్ లో ఉంటది. అప్పుడు సతీదేవిని తనేం చేస్తాడంటే దక్షక మహారాజు అందరి ముందు తినని అంటూ ఉంటాడనమాట. అరే నువ్వు ఇలాంటి అతన్ని పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడు శ్మశానంలో ఉండే అతన్ని పెళ్లి చేసుకున్నావు, ఆ బూడిది అది దాని మధ్యలోనే ఉంటాడు ఆయన, నువ్వు ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు అది ఇది అని. ఆ మాటలకు తట్టుకోలేని సతీదేవి ఏం చేస్తుందంటే, అమ్మో ఇన్నేసి మాటలు అంటున్నాడు, నా భర్తను ఇంతమంది ముందట అవమానిస్తున్నాడు కదా అని ఆమె ఆ అగ్నిగుండంలోకి దూకేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు ఏం చేస్తాడు, చాలా కోపం అంటే ఇంకా అసలు పట్టరాని కోపంలో ఉన్నాడండి. అంతే పట్టరాని కోపంలో అక్కడ దక్షక మహారాజు దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి ఆయనకున్న కోపానికి ప్రతి ఒక్కరిని కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటాడు. చంపేసి ఎలా అయినా నా భార్యను కాపాడుకోవాలి అనుకుని అగ్నిగుండంలోకి దూకిన తన భార్యను తీసుకొని ముల్లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. ఎలా అయినా తన భార్యను కాపాడుకోవాలి. కానీ ఏంటంటే ఎన్ని చేసినా కూడా సతీదేవి ప్రాణాలైతే కాపాడుకోలేకపోతాడు. కానీ అతని కోపాన్ని అయితే చల్లార్చాలి కదా! అంత కోపంతో ఉంటే కష్టం కదండి. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా దేవతలందరూ కలిసి అక్కడికొచ్చేస్తారన్నమాట శివుడి దగ్గరికి. వచ్చేసి తనకి ఏమని చెప్తారు అనంటే, తిను నీ భార్య మళ్ళీ జన్మిస్తుంది. మళ్ళీ తినే నీకు భార్యగా వస్తుంది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తన కోపాన్ని చల్లార్చడం కోసం చెప్తాడు. ఆ టైంలో సతీదేవి చనిపోయి మళ్ళీ పార్వతీదేవిగా చాలా యుగాల తర్వాత పార్వతీదేవిగా జన్మిస్తుంది. అప్పుడు మళ్ళీ శివుడు కూడా చాలా యుగాలు వెయిట్ చేసి పార్వతీదేవియే మళ్ళీ పుట్టింది అని, ఆమె పార్వతీదేవి అని తెలుసుకొని మళ్ళీ శివుడు పార్వతి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇలా వీళ్ళ జీవితం ఆ కాలంలోనే ప్రేమకి ఎంత జయం ఉందో చూసారా అండి. వాళ్ళు ప్రేమను జయించి పెళ్లి చేసుకున్నారు. మన జనరేషన్ లో కూడా అలాంటి పెళ్లిలే జరగాలని కోరుకుంటున్నాం. యుద్ధాలతో కాదండి, ప్రేమను జయించి పెళ్లి చేసుకోవాలి. అది పెద్దలను ఒప్పించి చేసుకోవాలి.